మరి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే రెగ్యులర్ గా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పేవాళ్ళు ఏవో చెప్తానే ఉంటారు, కానీ భగవంతుడు మీ ద్వారా మాకు అందిస్తున్నటువంటి విషయాలు కొత్త సంవత్సరంలో ఏమున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ ప్రపంచం అంతా, ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అదే ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాను ఏంటి, అందరూ కూడా ఈ సంవత్సరం చాలా మందికి అంత బాగుండదు, చాలా కష్టంగా ఉంటుంది, ప్రజలందరూ చాలా కష్టాలు పడతారు ఇలా అని చెప్పేసి. సో అసలు మనం అందరికీ కూడా ఉగాది ఎవరికైనా కూడా మన అందరి జీవితాల్లో ఒక కొత్త నెల మొదలవుతోందంటేనే కూడా మనకు కొంచెం సంతోషంగా ఉంటాం. ఈ నెల అంతా ఇలా గడిచిపోయింది, ఇది మనందరూ సహజం కదా, మనందరికీ సహజం. ఏంటి మామూలుగా ఈ నెల అంతా ఏదో కష్టాలు పడ్డాం, ఇంక ఈ నెలైనా బాగుంటుంది అని కొత్త నెల స్టార్ట్ అవ్వగానే అయ్యో జనవరి దగ్గర నుంచి ఫిబ్రవరి దగ్గర నుంచి అలా ప్రతి నెల అనుకుంటాం. అసలు అంతా ఎందుకు ప్రతి వారం కూడా అనుకుంటాం. ఓ వారంలో ఏదైనా సరిగా చికాకులు జరిగితే అయ్యో ఈ వారం అంతా ఏదో సరిగా అవ్వలేదు, ఇంకా ఇక్కడితో అయిపోయింది, అమ్మాయి మళ్ళీ సోమవారం స్టార్ట్ అయింది, కొత్త వారం బాగుంటుంది. మనిషి ఆశాజీవి కదా. సో ఎప్పటికప్పుడు ప్రతి దాంట్లో ఒక కొత్తదనం చూస్తూ ఉంటారు అనమాట. ప్రతి దానికి ఓకే ఇప్పటి నుంచైనా బాగుండాలి, ఈ నెల అయినా బాగుండాలి, ఈ వారం అన్నా బాగుండాలి అలా అనుకుంటుంటారు కదా. అలా నెలప్పుడు కూడా నెల మొదలవగానే మనకి ఈ నెలన్నా బాగుండాలి, కింద నెల ఎంత సరిగా ఇట్లా గడిచింది అని మనందరం అనుకుంటుండే సహజం మనకి. అటువంటిది ఉగాది అంటే ఇంకా అసలు కొత్త సంవత్సరమే కదా. సో అందరూ మనం అనుకుంటుంటాం, మనంతా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తాం. ప్రతి వాళ్ళకి మనకి ఎంత వద్దనుకున్నా మన మైండ్లోకి అది పోతుంది. గడిచిన సంవత్సరంతో ఈ విధంగా జరిగింది, ముందు సంవత్సరం ఎలా ఉండబోతుందో, ముందు సంవత్సరంలో మనకి చాలా బాగుండాలి ఈ సంవత్సరం అని చెప్పి ఒక విధంగా సంతోషకరమైన దాంట్లోనే కొత్త సంవత్సరం అనేది మనం చేసుకుంటాం అందరం కూడా. అసలు ఉగాది అలాగే వస్తుంది అనమాట. కొత్త సంవత్సరం ప్రారంభం అనేది అది ఎంతో విశేషమైన పండుగగా మనం జరుపుకుంటాం మనం. సో దాంట్లో సాంప్రదాయం ప్రకారంగా మనకి ఏంటంటే సంవత్సరాల తరబడి ఈ పంచాంగ శ్రవణము ఇవన్నీ కూడా దేశానికి ఎలా ఉండబోతోంది, ఈ రాసుల వారందరికీ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనకి పంచాంగ శ్రవణం ఆ రోజు చెప్పుకోవటం అనేది తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తుంది. అయితే చాలామంది మన వాళ్ళు ఏంటంటే దాంట్లో రాశి ఫలాలు చూసి మనకి ఆదాయం ఇంత వ్యయం ఇంత అని ఉంటుంది కదా, అది చూసి గబుక్కుని భయపడిపోతుంటారు అనమాట. అంటే దాంట్లో ఏదో 2 ఆదాయం ఉంది, వ్యయం మీద 14 ఉంది అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే కేవలం సూచన మాత్రంగానే అన్నమాట తీసుకోవాలి మనం వాటినన్నింటినీ కూడా. అసలు ఇంత ముందు కాలంలోనండి ఈ పంచాంగ శ్రవణం అనేది కానీ అసలు జ్యోతిష్యం అనేది కానీ యూనివర్స్కి సంబంధించినట్టు గ్రహాల యొక్క కదలికలు అనమాట. వాటి వల్ల భూమి మీద జరిగే రకరకాల వాతావరణ పరిస్థితులు కానీ, పంటలు ఎండా పడుతాయి, వీటన్నిటికి సంబంధించినట్టుగా తెలిసి చెప్పేది. సో ఇలాగ అది తర్వాత రాను మనకి ఇండివిజువల్గా చెప్పడం ఇంత మొదలైంది మనకి ఇవన్నీ కూడా. సో మొట్టమొదటి రోజుల్లో జ్యోతిష్యం అంటేనే అసలు ఖగోళ శాస్త్రం అనమాట. ఈ భూమి మొత్తానికి, భూమి కాకుండా విశ్వంలో ఉన్న గ్రహాలన్నిటి మూమెంట్కి సంబంధించింది ఎన్నో విశేషాలు మనకి ఆ రోజుల్లో చూడండి. ఈ కంప్యూటర్లు ఏం లేనప్పుడే గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, ఈ ప్లానెట్ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి అన్నీ కూడా చెప్పగలుగుతుండేవాళ్ళు. పంచాంగకర్తలు బ్రహ్మాండంగా ఎంతో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఎటువంటి ఈ యంత్ర పరికరాలు ఏమీ లేకుండా కేవలం అసలు సూర్యోదయం కానీ సూర్యాస్తమయం వేళలు కానీ ఎంతో చక్కగా మనం చెప్పుకోండి. అసలు ప్రపంచం మొత్తానికి ఈ శాస్త్రాన్ని అందించడం వాళ్ళమే మనం. జ్యోతిష్ శాస్త్రంలో చాలా చాలా ఎంతో గొప్ప గ్రంథాలు రచించిన వాళ్ళు, ఎంతో ఇది వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు మన దాంట్లో. ఎంతో మంది మహానుభావులు మనకి కంటికి కనిపిస్తుంటారు ఆ రోజుల్లో. వరాహమిహిరుడైతే అసలు ఎన్నో మట్టికి మనం సిద్ధాంతంగా తీసుకుంటాం అన్నిటికీ కూడా ఆయన రాసినవి. ఇలాగా వీటిని ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఒక సూచనప్రాయంగా, ఈ పంచాంగంలో చెప్పే సూచనప్రాయంగా తీసుకోవాలి. కానీ ఎందుకంటే నేను చాలా మందిని చూస్తాను, అవి చూసి దానివల్ల వాళ్ళు ఒక్కసారిగా చాలా డిప్రెస్ అయిపోతారు, కొంచెం కుమిలిపోతారు అనమాట. ఏమిటి ఇలా ఉందా నాకు ఈ సంవత్సరం అంతా అనేది. అసలు ఎవరి జాతకాలు వాళ్ళవి అనమాట. ఈ 12 రాసులు వాళ్ళకి కూడా దీంట్లో తెలిపేవి మనకి చాలా సూచనప్రాయంగా ఉంటుంటే, ఇప్పుడు నేను ఎప్పుడు అంటుంటాను కదా, మనకి ఇప్పుడు భారతదేశంలో ఒక 120 కోట్ల మంది జనం ఉన్నారు అనుకుందాం. మరి ఉన్న 12 రాసులు అంటే ఒక్కొక్క రాసులో 10 కోట్ల మంది ఉంటున్నారు. 10 కోట్ల మందికి ఆదాయ వ్యయాలు ఇలాగే ఉంటాయా? ఉండదు కదా. 10 కోట్ల మంది జనానికి ఇదే నిష్పత్తిలో ఆదాయ వ్యయం ఉండటం అనేది జరగదు. అలాగే ఇప్పుడు మనకి అందరూ కూడా నేను చూస్తున్నాను, రేపు 29వ తారీఖు నుంచి శని మార్పు వస్తుంది. దానివల్ల వేల్ ల్యాండ్స్ అని ఇంకా
వస్తుంది, వాళ్ళందరికీ ఈ రాశిలోకి ఎంటర్ అవ్వగానే ఎంతో మందికి చాలా కష్టం కలుగుతుంది, మీన రాశిలోకి వస్తుంది అని ఎన్నో చెప్తున్నారు. కానీ ఇది కూడా ఏలినాటి శనిలో ఎప్పుడూ కూడా నాకు తెలుసు కదా 3 రాశులు సంచారం శని. సో ఎప్పుడూ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ ది పాపులేషన్, అంటే ప్రతి 4 ఒకళ్ళు ఏలినాటి శనిలో ఏదో భాగంలో ఉన్న వాళ్ళే ఉంటారు. అలా అని అందరం ఒకేలా ఎఫెక్ట్ అవుతున్నాం మనం. అసలు ఏలినాటి శనిలో చాలా బాగా వెలుగొందిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చెప్తారు. ట్రంప్ కానీ ప్రెసిడెంట్ అయిన ఏలినాటి శనిలోనే అయ్యాక. అలా ఎంతో మంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళని నేను చూస్తాను, ఎన్నో ఉన్నత పదవులు బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళని చూస్తాను. సో ఈ గ్రహాల యొక్క కదలికలు కానీ గ్రహాల మూమెంట్స్ మనం అంటాం కదా గ్రహ సంచారాలని, ఈ గ్రహ సంచారాల వల్ల ఇన్ని కోట్ల మందికి ఒకేలాగా పనిచేయదు అనమాట. ఏది గ్రహ సంచారాల వల్ల మనకి తెలిసేదంటే వాతావరణాల పరిస్థితుల్లో కానీ భూకంపాలు కానీ తుఫాన్లు కానీ ఇటువంటి వాటిలో ఏమైనా తేడాలు వస్తాయా అనేది అవి తెలుపుతాయి. కానీ వ్యక్తి జాతకం మీద మాత్రం ఎవరి జాతకం వాళ్ళదే అనమాట. కేవలం ఏలినాటి శని నడుస్తుంది కదా అని ఇంక మీకు చాలా కష్టంగా ఉంటుంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ నేను ఈ మధ్య చూస్తున్నది, ఇంకా వచ్చే పీరియడ్లో ఈ ఏలినాటి శని పీరియడ్ దీంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ఈ షష్టగ్రహ కూటమి వస్తుంది, దీనివల్ల ఎన్నో విధాలు సఫర్ అవుతారని, అది అంతగా దాన్ని తీసుకుని ప్రజలు ఎవరు బాధపడొద్దని నేను మరీ మీ ద్వారా అందరికీ చేస్తున్నాను. అసలు వచ్చే సంవత్సరం మెటీరియలిస్టిక్ గా ఫైనాన్షియల్ గా చాలా బాగా ఉండబోతారు చాలా మందికి. అసలు విశ్వావసు అది రిప్రజెంట్స్ అనమాట. అది ఈ సంవత్సరం ఏంటి, మనకు కావాల్సిన ధనం కావాల్సిన వాళ్ళకి ఆ సమయానికి అందుబాటులో వస్తుంది. ఈ మెటీరియలిస్టిక్ వాళ్ళకి సంబంధించిన ఎన్నో సుఖాలు జనం పొందుతారు. ప్రజల్లో 99% కావాల్సిన మెటీరియలిస్టికే కదా. మీకు ఏదో స్పిరిచువాలిటీ కావాలనుకునే వాళ్ళు 1% ఉంటారు. వాళ్ళకి కూడా మెటీరియలిస్టిక్ ఎంతో కొంత అవసరమే కదా. ఇది ఉండాలి, ఇవన్నీ జరగాలి కదా ముందు. సో అలా నేను అదే చెప్తాను ఏంటంటే, దీన్ని చూసి మీరు ఎవరు భయపడకండి. అలాగే వీటిల్లో చూసి మీరు అయ్యో నా రాశికిలో తక్కువ ఉంది, నా రాశికిలో, ఇవి చాలా సూచన మాత్రంగానే అనమాట. ఈ రాశి వారికి ఈ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం, ఈ రాశి వారికి ఈ కష్టం జరుగుతుంది ఏదైనా చెప్తే చాలా సూచన మాత్రంగా ఎక్కడో ఎవరికో అని. కానీ అదేంటి, మళ్ళీ మన జాతకంలో మన ప్లానెట్స్ కానీ మనం అన్నీ కూడా ఏ పొజిషన్స్లో ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టే మన జాతకం మన జీవన విధానం జరుగుతుంది. కానీ ఎందుకంటే ఒకే కుటుంబంలో 4 తీసుకుంటే మనం 4లో 2 ఏలినాటి శనిలో ఉంటే ఒకరికి ఒకలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. మరి ఆ ప్రకారం అయితే ఇద్దరికి ఒకేలా ఉండాలి కదా. అలా ఉండటం సాగట్లేదు కదా. ఇప్పుడు ఇందా చెప్పాను 25 కోట్ల మందికి ఒకేలా ఉండట్లేదు కదా. అంటే అసలు ఇంకా చెప్పాలంటే సత్యం గారు, ఇంకా చెప్పాలంటే అసలు మనకు ఎవరైనా ఒక జాతకం వేసుకుంటే చూసుకుంటే దాంట్లో మొత్తం మన పూర్వజన్మ ప్రారంభ కర్మలు అన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. దానివల్లనే అందుకనే ఒకటే జాతకాన్ని మీరు తీసుకుని జాతక చక్రాలన్నీ ఒకటే వేస్తాం మనం. 4 జ్యోతిష్కులు తీసుకెళ్తే 4 విధాలుగా మీకు చెప్తారు, అంతే కదా. ఎందుకది ఇంటర్ప్రిటేషన్ అనేది డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే సోల్ వస్తున్నాడో వాళ్ళు అనుభవించి తీరుతుంది అనమాట. వాళ్ళ ప్రార్థకరం ప్రకారమే వీళ్ళు చెప్పేవి కూడా వస్తుంది మనకి. సో ఆ చెప్పేవారికి కూడా ఎంత మహానుభావులైనటువంటి అయినా కూడా ఆ సమయంలో ఆ వచ్చిన జీవి ఎటువంటి ప్రారంభకరం అనుభవించాలో అదే కనిపిస్తుంది ఇక్కడ. అంతేగాని ఆ సత్యం కనిపించదు మన కంటికి అనమాట. అందుకని మీరు చూడండి, మనం ఎప్పుడు వింటుంటాం అనమాట. ఏంటి, ఇలా ముహూర్తాలు పెట్టించుకుంటున్నప్పుడు ఎంతో మహానుభావాల చేత ముహూర్తాలు పెట్టించుకున్న సంవత్సరం లోపల వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు ఏదో దురదృష్ట కొద్దీ భేదాభిప్రాయాలు విడిపోతున్నారు. మరి అందరూ ఆశ్చర్యపోతారు, ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. ఎందుకు మరి ఇంత మహానుభావాలు పెట్టి కూడా మాకు ఇలా అయింది ఏంటి పిల్లవాడికి సంవత్సరంలోనే ఇలా, అండ్ వాళ్ళిద్దరు కావాలి చేసుకున్నారు కూడా అనుకుంటుంటాం. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ అనేది మనుషుల్ని ఎలా తీసుకెళ్తుందంటే, ఆ చూస్తున్నాం ఎంత మహానుభావులైన జ్యోతిష్కులు కూడా ఆ టైంలో వారిద్దరి ప్రారబ్ధ కర్మ వాళ్ళని కప్పి సత్యం చెప్పడం అది బాగానే ఉందని కనిపిస్తుంది వాళ్ళకి, చక్కగా బాగుందని చెప్తారు. అయ్యో వీళ్ళిద్దరికి చాలా బాగుంది. మన వాళ్ళందరూ పాయింట్స్ అంటారు, 24 పాయింట్, 36 పాయింట్లో 18 కంటే ఎక్కువ అంటే విని చూసుకుంటుంటాం కదా మనం. పాయింట్ ఎన్నో నేను చూసాను, నా దగ్గర వచ్చిన వాళ్ళలో 32 పాయింట్లు కలిసి కూడా 7 నెలల్లో విడిపోయిన వాళ్ళని చూస్తున్నాం మేము.
సో ఇవన్నీ కాదనమాట. ఉమ్, సో వీళ్ళు ఏంటి, వాళ్ళ దారదకం ఏ విధంగా ఉంది ఉమ్, దాని ప్రకారం వాళ్ళ జీవితం అంతా జరుగుతూ ఉంటుంది. సో మనం ఇవి చూసి నేను అందరికీ చెప్తున్నాను అదే. ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనకి ఉగాది రాగానే ఒకటి కాదు, మనం ఏంటి మన తృప్తి కొద్దీ 4 రకాల పంచాల దగ్గర తిరిగేస్తాం. ఏమి 4 పంచాంగ శ్రవణాలు వింటాం. ఎవరో ఒకళ్ళన్నా మనం చెప్పిపోతారు సరిగా, మనకు ఫేవర్గా. మనకి ఫేవర్గా చెప్పబోతారండి. అలాగే కూడా విచిత్రంగా ఏమవుతుంది ఇప్పుడు, ఏ పార్టీ ఆఫీసుల్లో వాళ్ళకి ఫేవర్గా పంచాంగకర్తలు చెప్తున్నారు. ఇప్పుడు అందరూ చెప్పించుకుంటున్నారు కదా. ఇప్పుడు మన కమ్యూనిటీస్ లో పంచాంగ శ్రవణాలు చేయిస్తున్నారు. అలాగే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఆ రాజకీయ పార్టీ ఆఫీసులో చేయిస్తున్నారు. సో మరి ఎక్కడికి వచ్చిన వాడు ప్రతి చోట కూడా మీరే గొప్ప, మీరే గెలుస్తారు అంటే అందరిది అవ్వాలని లేదు, కరెక్ట్ అవ్వదు కదా. సో ఈ విధంగా తయారైపోయింది అనమాట ఈ మోడర్న్ టైమ్స్ లో మనకి. సో ఇవి అందుకని దాంట్లో ఉండే చెప్పే ఫలితాలనే కానీ సూచనప్రాయంగా మనం తీసుకోవాలి తప్పితే, అసలు యాక్చువల్గా దీంట్లో ఏంటి, ఈ సంవత్సరం ఉండే శుభముహూర్తాలు ఇటువంటివన్నింటినీ మనం అలాగే తీసుకోవాలి. మూఢం ఎప్పుడు వస్తుంది, ఏ పేరు వెళుతుంది, ఇటువంటివన్నీ తీసుకోవాలి. కానీ అయ్యో దీంట్లో నాకు అదేంటి 2 ఉంది, 14 వ్యయం చూపిస్తుంది, ఇంకేముందండి కింద సంవత్సరం అంతా నేను కష్టపడుతూనే పడ్డాను, మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు ఇలాగే ఉండబోతుందా అని ఏంటంటే, ఇప్పుడు మనం అంటాం చూడండి, యద్భావం తద్భవతి అంటాం. ముందరే మనకి సైకలాజికల్గా ఈ భావనలో పడితే ఏమిటి ఇంత తక్కువ ఉందంటే ఇదే మనిషిని పొంగదీస్తుంది. అందుకని మనం ఏదైనా చేయబోతున్నా కూడా ఆ మనిషి ఏంటి పాజిటివ్గా ముందు దూసుకెళ్ళలేదు. అయ్యో ఎలాగ పంచాంగంలో అలా ఉంది కదా నాకు ఇలాగే జరుగుతుంది అనుకుంటాడు. సో అలా ఎక్కడా అనుకోకండి. ఎందుకంటే మీ రాశిలో మీనరాశి నుంచి మేషరాశి దాకా మీరు తీసుకుంటే ప్రతి రాశిలో ఉన్న వాళ్ళలో ఈ 120 కోట్లలో సుమారుగా ప్రతి వాళ్ళు 10 కోట్ల మంది ఉంటారు. ఒక్కొక్క రాశిలో 10 కోట్ల మందికి ఆదాయ ఫలితాలు అలా విధంగా ఉండవు. ఎవరి జీవితం అన్నది మన పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ పుణ్యఫలాలు బట్టే జరుగుతుంది తప్పితే ఇది సూచన మాత్రంగానే ఈ ఫలితాలను మీరు తీసుకుంటూ ఉండండి. అందరు చెప్పేది కూడా. అయితే ఏంటంటే అదే ఇప్పుడు చెప్తున్నాను, ఈ షష్టగ్రహ కూటమి ఇది చెప్తున్నారు దీని గురించి కూడా. ఇవి ఈ గ్రహ కూటములు అనేవి అనాదిగా మనకు వస్తున్నవే. ఎప్పుడు కూడా 2 గ్రహాలు 3 గ్రహాలు 4 గ్రహాలు ఈ కూటములు ఉంటూనే ఉంటాయి. 5 6 7 ఇట్లా ఇవన్నీ కూడా. అసలు ఒక 100 సంవత్సరాల క్రితం అయితే 50 సంవత్సరాల క్రితం ఇంత హడావిడి ఇవన్నీ లేక ఎవరికి తెలిసేది కూడా కాదు. సామాన్యులు మనం అందరికీ కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ వచ్చేయడంతో ఏ క్షణంలో ఏదొచ్చినా అదొక హడావిడి అయిపోయి కనపడుతోంది. కానీ ఇలా షష్టగ్రహ కూటమి కానీ లేకపోతే సప్తగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిని ఎన్నో వచ్చి వెళ్ళాయి. ఇన్ని సంవత్సరాలలో అప్పుడు ఎప్పుడు మనకి తెలియని కూడా తెలియదు ఆ టైంలో జరుగుతుందని. ఎవరు ఆ పండితులకి వాళ్ళకి తెలిసే తప్పితే సామాన్య ప్రజలందరినీ ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు. ఇంకోటి ఏమవుతుంది, మనుషులందరికీ కూడా ఆల్రెడీ రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు ఇటువంటి వింటే ఏంటి వాళ్ళ మనస్సుల్లో ఇంకా బాధ కలుగుతుంది. అయ్యో నా జీవితం ఇలా గడుస్తోంది, ఇదేమిటో ప్రపంచం మీద ఈ షష్టగ్రహ కూటమి మీద నటి మీద వచ్చి పెడుతోంది, ఇదేమిటో దీనివల్ల ఇదంతా అని. సో అస్సలు ఎవ్వరు కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితులను వీటి గురించి అంతగా భయం పెట్టుకోకండి. నేను ఇటువంటి గ్రహ కూటములు ఎన్నో వచ్చి వెళ్ళాయి. ఎవరి జాతకాలు బట్టి వాళ్ళకి జరుగుతుంది తప్పితే ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది కదా అని ఎన్ని కోట్ల మందికి నష్టం కలిగిపోవటం, ఎన్నో జీవితాలు ఇదైపోవటం ఆ విధంగా ఎప్పుడు మనకి జరగదు. ఏంటంటే ఆ షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచంలో రకరకాల విషయాలు ప్లానెటరీ మూవ్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఎలా జరుగుతాయని తప్పితే ఇండివిజువల్ గా మనం అంత భయపడక్కర్లేదు దీని గురించి అనమాట. అంటే అదే విషయం పట్టుకుని మరీ ఎక్కువ ఆలోచించి అదే భయపడి అమ్మో ఈ సంవత్సరం ఇలా ఉంటుందా నాకు అనుకోకూడదు. అలాగే మీకు ఇందా చెప్పినట్టుగా ఈ ఏలియన్స్ అని వాళ్ళు కూడా అందరూ ఈ వస్తోంది ఈ రాశిలోకి రాగానే ఈ చాలా చాలా అసలు కొంతమంది అయితే మా చెప్పించకండి మేమంత చెప్పలేకపోతున్నాం కూడా అంత అన్నట్టుగా అంటున్నారు. అది ఇంకా భయంగా ఉంటుంది వినేవాళ్ళకి. అంత అన్యాయకరమైనటువంటి అంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏమి జరగవు ఎవరికి కూడా. అసలు వచ్చే సంవత్సరం చాలా మందికి ఫైనాన్షియల్లీ కానీ ఎకనామికల్ గా బాగుంటుంది. మన భారతదేశానికి కూడా ఎకనామికల్ గా చాలా బాగుంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో చాలా ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ పరంగా మనం ముందుకు వెళ్తాం. ఎన్నో ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా బాగా పైకి వస్తాయి అన్నమాట. అండ్ ఒక 22 నుంచి 28 దాకా కాలం బాగాలేదు అని అందరూ అంటున్నది నేను ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నాను కదా. సో ఆ విధంగా ఏంటంటే జనరల్ గానే ప్రస్తుతం పీరియడ్ బాగాలేదు కాబట్టి ఈ పీరియడ్ లో కూడా మనం మధ్య పీరియడ్ లోకి వచ్చాం. 25, 26 ఇంకా మధ్య పీరియడ్ ఇదంతా కూడా మనం
24, 25, 26, 25 మధ్య పీరియడ్లోకి వచ్చాం కాబట్టి ఈ టైంలో మనం కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఆ జాగ్రత్త కూడా ఏంటి వాటిల్లో ముఖ్యంగా అగ్నికి సంబంధించి, నీటికి సంబంధించి ఈ 3-4 సంవత్సరాలు కూడా గత సంవత్సరం ఎలా చూసామో మనం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా మనం చూస్తాం అనమాట. ఏంటి అగ్ని ప్రమాదాలు కానీ మనం చూస్తాం. నిన్ననే అక్కడ లండన్లో ఎయిర్పోర్ట్లో పక్కనే, లండన్ అంటే ప్రపంచంలో కల్లా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట. నేను ఇన్ఫాక్ట్ 2-3 నెలల క్రితమే మా స్నేహితుడు ఒక అతను ఈ టైంలో వెళ్ళాలన్నమాట, ఏదో అఫీషియల్ వర్క్ మీద వెళ్ళాలంటే అతను చెప్పాను, బాబు ఈ టైంలో నీకు ఇక్కడ రావచ్చు, మీరు పోస్ట్ పోన్ చేసుకోండి వీళ్ళంత వరకు. నిన్న నాకు వెంటనే మెసేజ్ పెట్టాడు, గురుగారు మీరు చెప్పినట్టు అయింది చూసారు, ఎక్కడ నేను ఈ రోజుకి వెళ్ళుంటే ఎక్కడ ఇరుక్కుపోయినాడు మధ్యలో. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక సబ్ స్టేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఎయిర్పోర్ట్ మొత్తం ఒక రోజు పూర్తిగా క్లోజ్ చేశారు వాళ్ళు. అండ్ అది ఎంత లక్షల మంది జనాలు ఎఫెక్ట్ చేసిన ట్రావెలర్స్ ని. వాళ్ళకి రోజుకి ఆల్మోస్ట్ 1400 ఫ్లైట్స్ వస్తాయట. ఇది మనం ఈ అగ్ని ప్రమాదాలన్నీ చూస్తూనే ఉన్నాం. లాస్ట్ కిందసారి మనం అమెరికాలో కాలిఫోర్నియాలో చూసాం, లాస్ ఏంజల్స్ లో వైల్డ్ ఫైర్ అనేది ఎట్లా వెళ్ళింది. అలాగా ఈ వచ్చే సంవత్సరం కూడా మన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, కింద సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరం కూడా హెచ్చరించేది ఏంటంటే అగ్నితోనూ నీటితోనూ జాగ్రత్తగా ఉండండి కాస్త. ఈ సంబంధించిన వాటిల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ముందు మనం చూస్తున్నట్టుగానే కొంచెం విమాన ప్రమాదాలు ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది వచ్చే సంవత్సరం కూడా. భూకంపాలు ఒకటి, ఈ గ్రహకూటముల వల్ల అయితేనేమి, ఈ కాలం ప్రస్తుతం సరిగా లేకపోవటం అయితేనేమి, మనకేంటంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీరు, పాకిస్తాన్ ఆ జోన్స్ లో అన్నమాట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇటంతా ఎక్కువగా హిమాలయన్ రీజన్, హిమాలయ ప్రాంతాలలో ఒక పెద్ద భూకంపం రావచ్చు అనమాట. ఎక్కువగా మనం దక్షిణాదికి అంత మనం భయపడని అవసరం లేదు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్నగా రావచ్చు కానీ ఎక్కువగా అటు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వేరే దేశాల్లో కూడా, అంటే కాలిఫోర్నియా ఒకటి, టర్కీ ఒకటి, ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఈ దేశాల్లో ఏమిటి జనరల్గా ఏంటంటే అందరూ భూకంపాలంటే భయపడతాం కానీ ప్రపంచంలో రోజు ఎక్కడో అక్కడ మైల్డ్ గా ఎట్లా మూమెంట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట, సర్దుబాటు జరుగుతుంది, అవుతూనే ఉంటాయి. సో అవి ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ తీవ్రంగా రావచ్చు. ఆ తీవ్రత ఏంటంటే ఈ సంవత్సరం కొన్ని దేశాల్లో కొంచెం ఎక్కువ ఉండబోతోంది మనకి అని. అలాగే ప్రజలు మాత్రం మామూలు మన జీవన విధానాల్లో చాలా మందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఆర్థిక కష్టాలు చాలా మంది తగ్గుతాయి ఈ సంవత్సరం. అలాగే ఎప్పటి నుంచో సపోజ్ మనకి ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు, 7-8 నెలల నుంచి ఒకటే జాబ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళందరికీ మార్చి, ఏప్రిల్ తర్వాత వెంటనే ఉద్యోగాలు వస్తాయి. జూలై, ఆగస్ట్ లోపలే ఉద్యోగాలు వచ్చేస్తాయి. వీళ్ళందరికీ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే వివాహాలు కూడా అవుతాయి. ఉగాదిలోకి మన కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఎన్నో శుభసూచకమైనవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా పర్సనల్ లెవెల్లో మనుషులకి పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి. ఈ సంవత్సరం అసలు వర్షపాతం, అధిక వర్షపాతం కూడా ఉంటుంది. మధ్య మధ్య తుఫాన్లు లాగా వస్తాయి. కష్టం తుఫాన్లు వస్తే మళ్ళీ ప్రమాదం అనుకుందాం, బట్ వర్షం బాగుంటుంది, నార్మల్గా వర్షపాతం కురుస్తుంది మనకి. సో విశ్వావస సంవత్సరం అసలు పేరు బట్టి కూడా అది చాలా శుభకరం అనమాట. యాక్చువల్గా ఒక గంధర్వుడి పేరు అది, విశ్వావస అనే గంధర్వుడు ఉండేవాడు. సో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ సంవత్సరానికి సంబంధించినవి మనకి. సో ఈ సంవత్సరం అందరూ అంటున్నట్టుగా అంత భయపడకుండా చక్కగా చేసుకుంటూ వెళ్తే శుభప్రదంగా, అందరికీ కూడా శుభప్రదంగా తేలిగ్గానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని దేవతారాధనలు చాలా విశిష్టంగా చెప్పబడతాయి. మనకి ఈ విశ్వావసనామ సంవత్సరానికి ఏంటంటే వెంకటేశ్వర ఆరాధన ఒకటి, దుర్గాదేవి ఆరాధన ఒకటి, అమ్మవారిది ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఒకటి చాలా మంచిది. ఏదో విధంగా ఆరాధన అంటే నేను చెప్పేది ఏదో రోజు కూర్చొని గంటలప్పుడు కూర్చోమని కూడా కాదు, వీలున్నప్పుడల్లా ఆ మూర్తుల్ని తలుచుకుంటుండే మనసులో. కలికాలానికి ఏంటంటే భగవన్ నామస్మరణకి మించింది ఇంకొకటి లేదు. ఈ ముగ్గురిని, వెంకటేశ్వర స్వామి వారు, అమ్మవారు, దుర్గా అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వీలున్నప్పుడల్లా అప్పుడప్పుడు నామాన్ని స్మరిస్తూ ఉండండి. వెంకటేశ్వరుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరు నామాలను స్మరించినంత మాత్రాన్ని మీకు తొలిచిన ఏ నామంలోనా సరే ఒక్కసారి తలుచుకుంటున్నాం. ఏదైనా పెద్ద పెద్ద పనులు కడుతున్నారు అనుకోండి,
ఈ ముగ్గురిని ఇలా వెంకటేశ్వర స్వామి వారిని, అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఒకసారి మనసులో తలుచుకుంటే మీకు ఆ పని దిగ్విజయంగా నెరవేరుతుంది. ఈ సంవత్సరం మనని రక్షించే దేవతలు ఈ ముగ్గురు అన్నమాట. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మన వాళ్ళందరి కోసం కూడా, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఎప్పుడు ఈ సంవత్సరం కాపాడుతుంటారు. సో మీకు ఏదైనా కొత్త కార్యాలు తలపెట్టినా, ఏదైనా ప్రయాణం వెళ్తున్నాను, ఇప్పుడు ఇందాక నేను అంటున్నాను ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇటువంటివి కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఈ సంవత్సరం అని చెప్తున్నాను కదా. సో మీరు జనరల్గా ప్రయాణానికి అది వెళ్తున్నప్పుడు కానీ ఒక్కసారి ఈ దేవతలను ఒక్కసారి మనసులో ఒక్క నమస్కారం పెట్టుకుని, ఏమి కూర్చుని ఏదో యథావిధిగా పూజ చేయమని అంటలేదు నేను, మనసులో ఒక్కసారి తలుచుకుని మీ ప్రయాణం మొదలు పెడితే శుభప్రదంగా జరుగుతుంది చక్కగా. అంతేకాకుండా ఏమాత్రం వీలున్నా అంటే మన నమ్మకాలు బట్టి మనకి బట్టి ఏదన్నా ఈ దేవతల దయ కానీ లేదా మీరు కొలుస్తున్న ఏ ఇష్ట దేవతదైనా ఒక చిన్న ఫోటో వచ్చేసి జేబులో పెట్టుకోండి మీతో. అలా ఎప్పుడూ క్యారీ చేస్తుండండి ఈ సంవత్సరం. అది మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న ఫోటోల్లో ఏం పవర్ ఉంటుంది అనుకుంటాం, కానీ భగవంతుడి మూర్తులకి ఎక్కడైనా ఒక చిన్న శిలలో అయినా, ఒక శిల్పంలో అయినా, ఒక పెయింటింగ్లో అయినా ఎంతో శక్తి ఉంటుంది అనమాట. భగవత్ స్వరూపాలకి అసలు భగవత్ శక్తి అంటేనే అజంచలమైనది కదా, ఎంతో విశ్వం అంతా వ్యాపించండి అంత శక్తి ఉంటుంది వాటికి. అందులో మనం ఎప్పుడైతే నిరంతరం కొలుస్తూ ఉంటామో ఎంతో శక్తితో ఉంటాయి మూర్తులు. సో అది ఒక్కటి పెట్టుకుని వెళ్తే మీకు చాలా తేలిగ్గా శుభప్రదంగా మీ ప్రయాణం జరుగుతుంది. ఈ కష్టాల నుంచి ఎప్పుడు భగవంతుడు ఏంటంటే ఎటువంటి కష్టతరమైన వాటిల్లో కూడా ఆయన మనకి ఎప్పుడు కూడా నివారణ కొన్ని ఉపాయాలను చూపిస్తూనే ఉంటాడు, పరిహారం చూపిస్తుంటాడు. ఈ విధంగా తగ్గించుకోవచ్చు నాయన, ఈ విధంగా తగ్గించుకోవచ్చు అని. ప్రతి వాళ్ళకి ఒక్కల దైవం, వాళ్ళకు ఒక ఇష్టమైన దైవం ఉంటారు మనకి. సో ఆ దైవాలను తలుచుకోవటంతో పాటు ఈ ముగ్గురు దేవతలను కూడా మీరు తలుచుకొని చేస్తే అప్పుడు మీ ప్రయాణం కానీ మీరు చేసుకున్న పనులు కానీ మీరు అనుకుంటున్నవన్నీ కూడా శుభప్రదంగా ఎటువంటి అడ్డంకులు రాకుండా సాగుతాయి అన్నమాట. చక్కగా ఉండగలుగుతాం మనం ఇప్పుడు.